హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ వర్కర్స్ డే అండి. సో నా వీడియోస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని మర్చిపోవద్దు. ఫర్ మోర్ నోటిఫికేషన్స్ వస్తుంది. సో ఈరోజు అయితే నేను అటుకులు ఉప్మా చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు ఉప్మా 2 గ్లాసులు అండ్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండల్లో ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ కాగినాక ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాలు కాగడానికి కొంచెం సేపు టైం పడుతుంది, చిటపట అన్నాను కదా. సో ఇప్పుడైతే చిటపట అనింది. ఆ తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వేయించుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ అనేది మనం. ఆ తర్వాత రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేయించుకోవాలి ఇప్పుడు. ఆ తర్వాత పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ లేకుండా పిండి వేసుకోవాలండి. సో బాగా కలుపుకుంటే మనకి 10 నిమిషాలు అటుకులు అనేది సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ నేను కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. యా అండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో మీరు కూడా ఈ వీడియోని చూసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్.